మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాడు స్వాతి ముత్యం, ఏం తెలీదు, అమాయకుడు. చూస్తారా 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 శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి పెద్ద ప్లానింగే 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఈ వ్యవహారంలో విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్, వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. అవినీతి నిరోధక చట్టంలోని 77A, ఐపీసీలోని 384, 120B సెక్షన్ల కింద కేసు నమోదైంది. A1 గా విడుదల రజని, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3 గా విడుదల రజని మరిది గోపి. కష్టపడి సంపాదించిన పేదవాళ్ళ సొమ్ము సార్, వీడిని ఏం చేద్దాం సార్? A4 గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు నేను ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను. సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను. జగన్ హయాంలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2,20,00,000 వసూలు చేసిన రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. తర్వాత ఏమవుతుంది? ఏసీబీ కేసు నమోదు చేశారు. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాడు స్వాతి ముత్యం, ఏం తెలీదు, అమాయకుడు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు చేస్తున్నటువంటి విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా. అదేంటండి వెళ్ళగానే అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరిదాకా ఆడాలి, అంతోపిక నాకు లేదు. రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. గోపి గారిని కలిస్తే సరే ఇవన్నీ కాదులే, ఒక 2 కోట్లు ఇవ్వండి ఫైనల్ చేస్తానని చెప్పారు. ఏంటి సార్ ఈ పరిస్థితి, దరిద్రం. అట్లా కాదని అన్నా కూడా మీరు ఇస్తారా? మీ మీద SC ST అట్రాసిటీ కేసులు పెట్టి బొక్కలు ఇస్తాము. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బొక్కలు వేపిస్తాము, మీ ఇష్టం. మీ మీద కేసులు పెట్టిస్తాము. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదమ్మా. అని చెప్పనే లెక్క మేము కొంచెం భయపడి ఇక మా పార్ట్నర్స్ అందరం మాట్లాడుకొని 2 కోట్లు చెల్లించి. దీనికి మీరు ఏమంటారు సార్? ఎందుకెళ్ళినా పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు? ఎవడో 11 నెంబర్ 11 నెంబర్ వేసేసాడు, బాగా వేసేసాడు. అన్న ఆడుతూ పోలికి నాకు ఏమైంది వాళ్ళకి? అన్న ఆడుతూ పోలికి నాకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఆడుతూ పోలికి నాకు ఎవడైనా పిలుస్తాడు, ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టు పెట్టాలి. 100% 175 కి 175 కొట్టాలి. చౌకబారు డైలాగులు, చీప్ కామెడీ, దిగజారుడు వ్యాఖ్యానాలు, డీ గ్రేడ్ నటన, లో లెవెల్ కామెంట్లు. ఆ మాట నువ్వు చెప్పకూడదు.
ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇలాంటి వాటికి ఎరగబడి నవ్వే సీఎం డీసీఎం ఉద్దేశపూర్వకంగా మాజీ సీఎంను బాడీ షేమింగ్ చేస్తూ వాడు వీడు అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. దానికిటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఎరగబడి పగలబడి నవ్వారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? నిజానికి ఇది కూటమి ఎమ్మెల్యేల ప్రైవేటు కార్యక్రమం కాదు. నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, మేమందరం ఇలా వస్తూ ఉంటాము, ఆయన మొత్తం అలాగే ఉంటాడు. మొత్తం అసెంబ్లీలోని 175 మంది ఎమ్మెల్యేలు సేద తీరడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం, గీదీల చిల్లర రాజకీయాలు. దీనికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదనుకోండి, పర్ సపోజ్ హాజరయ్యారే అనుకోండి, నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు, నేను వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. వాళ్ళు కూడా అదే వేదిక పైకెక్కి ఓ కామెడీ స్కిట్ చేశారే అనుకోండి. సినిమా అనేది అన్న పెట్టిన భిక్ష, నియోజకవర్గం వర్మ పెట్టిన భిక్ష, గెలుపు మోడీ పెట్టిన భిక్ష. సినిమా అనేది అన్న పెట్టిన భిక్ష, నియోజకవర్గం వర్మ పెట్టిన భిక్ష, గెలుపు మోడీ పెట్టిన భిక్ష. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనికి ఉచ్చు బిగుస్తోంది. తర్వాత 10 లక్షలు ఎస్పీ గారికి, ఇంకో 10 లక్షలు గోపి నాకు పర్సనల్, నేను సెటిల్ చేశాను కదా, నాకు 10 లక్షలు ఇవ్వమన్నాడు. ఈ కథ ఇదొక కట్టు కథ, చక్కటి కట్టు కథ. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది? సూటిగా చెప్పు, ఎందుకు వచ్చావు? ఈ పెట్టినతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి, మీరు వస్తారా, విడుదల రజనీ మీద కేసు పెడతారా? నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి. మీరు వస్తారా? డాక్టర్, వాట్స్ ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది.